హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 12 ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో కోయ పెద్దలు పంపిన దూతను నరవాహనుడు అవమానించి పంపగానే వాళ్ళు యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. అక్కడ కొండల మీద ఉన్న ఒక శిథిల దుర్గాన్ని ఆక్రమించుకొని ఆ ప్రదేశం నుంచే యుద్ధం చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. నరవాహనుడు తన సైనిక బలాన్ని దుర్గాన్ని ముట్టడించేందుకు పంపాడు. భయంకర యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత కొండ దిగువన ప్రారంభమైన సైనికుల కోలాహలం, ఏనుగుల గీంకారాలు విన్న ఇద్దరు కోయ యువకులు శిథిలదుర్గ ప్రాకారాల మీద నిలబడి కిందకి చూస్తూ శత్రువులు తోడేలుగూడెం ప్రాంతాల వరకు వచ్చారు. వాళ్ళు ఎక్కి ఉన్న ఏనుగుల మీదకు మన వాళ్ళు సింహాలను వదిలారు అంటూ అమితోత్సాహంతో చప్పట్లు చరిచారు. నేను పరుగున ఆ కోయ యువకులు ఉన్న చోటుకి చేరాను అంటూ చెప్పుకుపోతున్నాడు శివదత్తుడు. విజయ గర్వంతో కన్ను మిన్ను కానరాకుండా ముందుకు వస్తున్న నరవాహన మిశ్రుడి గజ సైనికులు, వారి వెనకనే వస్తున్న పదాతి సైనికులు మాకు కనిపించారు. దాదాపు తోడేలుగూడెం ప్రాంతంలో వారి మీదకి కోయ యువకుల చేత చెట్ల చాటు నుంచి హఠాత్తుగా సింహాలు వదలపడ్డాయి. భీకరంగా గర్జిస్తూ ముందు కూరికే సింహాలను చూసి ఏనుగులు వెనుదిరిగి చెల్లా చెదురు కాసాగాయి. ఇక వాటి కాళ్ళ కింద పడకుండా, మీదికి వస్తున్న సింహాల నోళ్ల పడకుండా నరవాహనుడి సైనికులు అన్ని వైపులకు పారిపోతున్నారు. చాలా మంచి పని చేశారు అన్నాను నా పక్కన ఉన్న కోయ యువకులతో. అయితే ఆ సింహాలను తిరిగి మీ వాళ్ళు పట్టుకొని మరోసారి శత్రువుల మీదకి వదలగలరా అని అడిగాను. అన్ని సింహాలను పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు, కొన్ని అడవిలోకి పారిపోవచ్చు అన్నారు వాళ్ళు. ఆ సరికి నాకు ఈ రకమైన పోరాటంలో ఉన్న నమ్మకం కాస్త పోయింది. ఆయుధాలతో సర్వసన్నద్ధులై ఉన్న సైనికుల మీదకి ఈ రకంగా సింహాలను పులులను వదిలితే ఒకసారికి వాళ్ళు భయపడి పారిపోవచ్చు, కానీ రెండవసారి తగు జాగ్రత్తలో వచ్చి వాటిని హతమార్చగలరు. ఆ రోజు పొద్దుగూకే వరకు ఆ అడవి ప్రాంతాల్లో ఇలాంటివే మరికొన్ని విచిత్ర దృశ్యాలు చూశాను. ఒకచోట నరవాహన మిశ్రుడి సైనికులు గుంపుగా కూర్చొని భోజనాలు ప్రారంభించబోతున్నారు. హఠాత్తుగా వారి మధ్యకు చెట్ల మీద నుంచి ఒక పెద్ద గంప విసరబడింది. మరుక్షణం అందులో నుంచి వేలాది విషసర్పాలు బుసలు కొడుతూ బయటకు దూకాయి. నరవాహన మిశ్రుడి సైనికులు ఎక్కడి వారక్కడే తమ ఆయుధాలను వదిలి పారిపోయారు. సర్పాలు తమ దారిన తాము పుట్టల్లోకి చెట్లలోకి వెళ్ళిపోయాయి. ఈ రకమైన యుద్ధతంత్రంతో నరవాహనుని జయించడం సాధ్యమయ్యే పని కాదని ఆ రాత్రి కోయవృద్ధుడితో చెప్పాను. ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించేందుకు వీల్లేని ఆయుధాల వల్ల ఫలితం ఏమీ ఉండదు అన్న నా అభిప్రాయంతో అతడు కూడా ఏకీభవించాడు. ఆ రాత్రి చాలాసేపు యోచించిన మీదట నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కోయవృద్ధుడికి సాధ్యమైనంత వివరంగా సంగతి సందర్భాలన్నీ చెప్పాను. శత్రు సైన్యంలో ఎక్కువ భాగాన్ని ఈ దుర్గ ప్రాంతానికి ఆకర్షించి నాశనం చేయాలి. శిథిలమై ఉన్న ఈ దుర్గం ఎవరి చేతుల్లో ఉంటేవారు 4-5 శత్రువులను కూడా ఎదుర్కొని నాశనం చేయవచ్చు. ఇక శత్రువును నాశనం చేసే బాధ్యత నా మీద పడింది. నేను అక్కడ చేరిన 7-8 మంది కోయ పెద్దలకు పరిస్థితి మొత్తాన్ని వివరించి చెప్పాను. శత్రువు బలవంతుడు, అతడికి సుశిక్షితమైన సైన్యం ఉంది. కొండ మీద ఉన్న శిథిల దుర్గాన్ని ముట్టడించేందుకు అతడికి ఆశ్విక దళం, గజారూఢులై యుద్ధం చేసే సైనికులు నిరుపయోగం. కనుక శత్రువు ముఖ్యంగా పదాతి దళాన్నే ఉపయోగించాలి. అలాంటప్పుడు శిథిల దుర్గానికి వచ్చే మార్గాలన్నిటినీ బిగించి పైకి వచ్చే శత్రువుల మీదకి రాళ్లను దొర్లించవచ్చు. అక్కడ ఉన్న చెట్లపై నుంచి బాణాలను ప్రయోగించవచ్చు. ఇంత చేసిన శత్రువు శిథిల దుర్గాన్ని చేరగలిగితే ఆ పైన చేయగలిగిందేమీ లేదు. ఇప్పుడు నేను చేయవలసిన పని దుర్గ రక్షణ అనే కంటే దుర్గ ప్రాంతాల రక్షణ అంటేనే బాగుంటుంది. ఈ శిథిలమైన దుర్గంలో రక్షించేందుకు ఏమీ లేదు, కానీ దుర్గాన్ని రక్షణగా ఉపయోగించుకుంటున్నామని శత్రువును మోసగించి అతన్ని కొండదారులు పట్టించి సర్వనాశనం చేయాలి. బాణాలు వదలడంలో మంచి గురి నేర్పు ఉన్న కోయ యువకుల్ని ఏరి దుర్గం చుట్టూ ఉన్న చెట్ల మీద కాపలా పెట్టాను. మంచి దేహబలం ఉన్న కోయలను పెద్ద పెద్ద బండరాళ్ల వెనక నిలిపి అవసరమైనప్పుడు శత్రువుల మీద వాటిని తోయవలసిందిగా ఆజ్ఞాపించాను. సరిగ్గా సూర్యుడు పడమటి దిక్కుకు ఒరిగే సమయానికి నా రక్షణ కార్యక్రమం అంతా పూర్తయింది. ఆ సరికి దేహబలం ఉన్న కోయలంతా తమ తమ ఆయుధాలతో శిథిల దుర్గ ప్రాంతాన్ని చేరడం, వాళ్ళను తరుముకుంటూ నరవాహనుడి సైనికులు కూడా దిగువకు రావడం జరిగింది. శత్రువులు క్రమశిక్షణతో ఒక నాయకత్వం కింద ఒక చోట గుమిగూడక ముందే
నేను రహస్యంగా చెట్లపై ఉంచిన కోయబటులు వాళ్లపై బాణాల వర్షం కురిపించసాగారు. మనుషులు కంటపడకుండా హఠాత్తుగా బాణం వచ్చి తాగటంతో ప్రాణాలు కోల్పోతూ నరవాహనుడి సైనికులు కంగారు పడసాగారు. కొందరు ఆ కంగారులో గురి చూడకుండానే తమ బాణాలను ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదకు వదిలారు. అదే సమయంలో మరికొందరు నరవాహనుడి సైనికులు కత్తులు చేతపట్టి కొండ ఎక్కడం ప్రారంభించారు. అలాంటి శత్రు సైనికుల మీదకి నేను నియమించిన కోయబటులు పెద్ద పెద్ద బండరాలను దొర్లించసాగారు. ఇరుకు దారుల్లో పక్కకు పోయేందుకు అవకాశం లేక అనేక మంది శత్రు సైనికులు ఈ బండరాల కింద పడి అరుస్తూ ప్రాణాలు వదిలారు. ఈ విధంగా పోరాటం మహాభయంకరంగా 4-5 గంటల కాలం సాగింది. ఈ లోపల నరవాహనుడి సైనికుల్లో అధిక సంఖ్యాకులు కొండను ఎగబాకి శిథిలదుర్గ ప్రాంతాలకు చేరుకున్నారు. కొండ దిగువన చెట్ల మీద ఉన్న కోయబటులను రక్షించి పైకి వచ్చే అవకాశం లేదని నేను గ్రహించాను. చెట్ల కొమ్మల్లో ఉండి విషపూరితమైన బాణాలను వదిలే వారిని తుదముట్టించేందుకు నరవాహన మిశ్ర సైనిక నాయకులు ఒక కొత్త పద్ధతిని అవలంబించారు. గజారూఢులై ఉన్న సైనికులు ఆ చెట్ల కిందకు రావింపబడ్డారు. మావటివాడి సంజ్ఞ రాగానే ఏనుగులు తమ తొండాలతో చెట్ల కొమ్మలను పట్టుకొని విరవసాగాయి. పెళపెళ రావాలతో విరిగిపడుతున్న కొమ్మలతో పాటు అందులో దాగి ఉన్న కోయబటులు కూడా కింద పడసాగారు. అలా కింద పడుతున్న వారిని శత్రు సైనికులు తమ కత్తులతో ఈటెలతో పొడిచి హతమారుస్తున్నారు. ఇలా కొంతసేపు జరిగేసరికి కోయబటులందరూ నరవాహన మిశ్రుడి సైనికుల చేతిలో గాయపడడమో చంపబడడమో జరిగిపోయింది. తమను వెనక నుంచి ఎదిరించే శత్రువులు ఎవరూ లేరన్న ధైర్యం చెక్కగానే నరవాహన సైనికులు గుంపులు గుంపులుగా చేరి తమ తమ వాహనాలతో కూడా ఎత్తు పల్లాలుగా ఉన్న కొండను ఎక్కేందుకు ప్రయత్నించారు. గుర్రాలను ఏనుగులను కొండ ఎక్కించేందుకు ప్రయత్నించే ఆ శత్రునాయకుల బుద్ధహీనత నన్ను చాలాసేపు ఆశ్చర్యపరిచింది. మావటివాని శూలం పోటు కుంభస్థలం మీద తగిలేసరికి చేసేది లేక కొన్ని ఏనుగులు కొండరాళ్లను ఎక్కేందుకు ప్రయత్నించాయి. పట్టబలవంతాన ఆ విధంగా కొంత దూరం కొండ ఎక్కి అక్కడ కాలి కింద ఉన్న ఏ పెద్ద బండరాయో జారడంతో అక్కడి నుంచి ఘీంకరిస్తూ అవి కిందకు దొరలసాగాయి. ఇక గుర్రాల అవస్థ కూడా అంతే. నేను నా అనుచరులతో చావగా మిగిలిన కోయబటులతో శిథిలదుర్గం వైపు తిరోగమించాను. దుర్గద్వారం వద్ద కోయ వృద్ధుడు నన్ను కలుసుకున్నాడు. శివదత్త, మేం జయించే అవకాశం లేదనుకుంటాను అన్నాడు వృద్ధుడు. అతని కంఠస్వరంలో విచారం కానీ భయం కానీ నాకు కనిపించలేదు. ఒకవేళ అదే జరిగితే ప్రతిఘటించకుండా కేవలం పశువుల్లా మేము ఆ నరవాహనుడికి లొంగిపోలేదన్న తృప్తి నాకు మిగులుతుంది. అదే చాలు. ఈ శిథిలదుర్గంలో మా అంతిమ పోరాటం జరుగుతుంది. మీరు మీ అనుచరులతో ఏదైనా సురక్షిత ప్రదేశానికి వెళ్ళవలసిందని నేను కోరుకుంటున్నాను అన్నాడు. కోయవృద్ధుడు ఇలా చెప్పేంతలో ఆ దుర్గ ప్రాంతమంతా నరవాహన సైనికుల కేకలతో మారుమోగిపోయింది. అన్నిటికీ తెగించిన కోయభటులు శిథిలమైన దుర్గ ప్రాకారాల నుంచి నరవాహన సైనికులను ఎదుర్కొన్నారు. కోయవృద్ధుడు కూడా అంతవరకు అధికార చిహ్నంగా తన వద్ద ఉన్న దండాన్ని అవతల పారేసి కత్తి చేతబట్టి శత్రువుల మీద కూరికాడు. ఇక అప్పుడు జరిగిన బాహాబాహి యుద్ధం వర్ణనాతీతం. ప్రాణాలపై ఆశలు వదులుకున్న కోయభటులు సుశిక్షితులైన నరవాహన సైనికులను రెల్లుదుబ్బులను నరికినట్టు నరకసాగారు. కానీ సంఖ్యలో 10ంతలున్న శత్రు సైనికులు క్రమంగా కోయభటులను వెనక్కి నెడుతూ శిథిలదుర్గంలోకి ప్రవేశించారు. నేను నా అనుచరులతో వెనక్కి తగ్గుతూ దుర్గ ప్రాకారాలు దాటి బయటపడ్డాను. కోయవృద్ధుడు తుదిసారిగా అన్న మాటలు నా చెవుల్లో మారుమోగిపోతూనే ఉన్నాయి. బహుశా ఈసారికి అతను పోరాటంలో మరణించే ఉంటాడు. నేను వెనుదిరిగి దుర్గం కేసు చూశాను. ఒక విరిగిపోయిన గోడ మీద బక్క చిక్కిన అతని రూపం నా కంటపడింది. కత్తి జలిపిస్తూ అతను తన అనుచరులను ప్రోత్సహించి గోడ పక్కనే ఉన్న 25 మంది నరవాహన మిశ్ర సైనికుల మధ్యకు అరుస్తూ దూకేశాడు. ఆ కోయవృద్ధుడి పట్టుదల, ధైర్య సాహసాలు నా కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. నేను నా అనుచరులతో కొండ దిగి వేగంగా సముద్రం కేసి బయలుదేరాను. ఇక ఆ ద్వీపంలో ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదని నిర్ణయించుకున్నాను. అదృష్ట దేవత నన్ను పూర్తిగా మరవలేదన్న సూచనగా సముద్ర తీరాన 2 పడవలు కనిపించాయి. నా అనుచరులతో ఆ పడవలెక్కి దడ్ల సహాయంతో మహాసముద్రం మధ్యకు బయలుదేరాను. ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి అన్న ఆలోచనే నాకు కలగలేదు. దారిలో మీరు కనిపించారు. మందరదేవా, ఇదే నా కథ అన్నాడు శివదత్తుడు. సమరసేనుడి చరిత్ర, మీ చరిత్ర 2 అద్భుతాలు అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు మారు మాట్లాడకుండా చిరునవ్వు నవ్వాడు. అంతలో పడవల్లో ఉన్న ఒక సైనికుడు లేచి నిలబడి, చూడండి, అక్కడ ఏదో వెలుగు కనపడుతుంది అంటూ అరిచాడు.
మందరదేవుడు అటుకేసి చూసి, శివదత్త, అదేదో ద్వీపంలా కనపడుతుంది. మనం ఈ మహాసముద్రంలో దారి తెన్ను లేకుండా పోవడం కంటే ఏదో ఒక ద్వీపాన్ని చేరుకోవడం మంచిది కదా అన్నాడు. అవును, పడవలను ఆ ద్వీపం కేసి పోనిద్దాం. అది మానవవాస యోగ్యమైనది అయితే పర్వాలేదు, లేక ఏ భయంకర ద్వీపము అయితే. శివదత్తుడు మాట ముగించకుండా నవ్వి ఊరుకున్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ని సరిగ్గా రేపు ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ దీనికి ముందున్న ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్డ్స్లోనే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. దాన్ని కూడా ఒకసారి వినేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.